గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గన్నవరం నియోజకవర్గ జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు విజయవాడలోని యార్లగడ్డ గ్రాండ్యూర్ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని కోరారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్ 6 పథకాలపై ప్రచారం చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీడీపీ శ్రేణులతో పాటు జన సైనికులకు సైతం తగిన గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ గారు, జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి గంధం గోవర్ధన్ గారు, చిమిట రవివర్మ గారు, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పోలిశెట్టి పవన్ గారు, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారు, ఉపాధ్యక్షులు పసుపులెట్టి భాస్కర్ గారు, కొడమిల రవి గారు, గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల లక్ష్మణ్ గారు, ఉపాధ్యక్షులు కోట వెంకట దుర్గప్రసాద్ గారు, పసుమర్తి చంద్రశేఖర్ గారు, బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే శివనాగేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు హైటెక్ నాని గారు, బుక్తా సమీర్ గారు, ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు బర్మ భువన భాస్కర్ గారు, ఉపాధ్యక్షులు శెట్టి రాజేష్ గారు, మహిళా విభాగం నాయకులు మేకల స్వాతి గారు, చింతజల్లులు కుమారి గారు, శిరీష గారు, దుంపల సంధ్య గారు, ముద్దా జయరాణి గారు, మనీషా బేగం గారు, వర్రి జయలక్ష్మి గారు, సత్యవతి గారు తదితరులు పాల్గొన్నారు.